నమస్తే. మీది కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో మీతో మాట్లాడేది మేము రికార్డ్ చేస్తాము. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మరి ఓకేనా? ఓకే సార్. ఓకే, బర్త్ డీటెయిల్స్ చెప్తారా? సార్ 18/3/1990 సార్. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఉదయం 8 గంటలకు సార్. ఏ ఊర్లో పుట్టారు? ఆదిలాబాద్ డిస్టిక్ అండి. ఆదిలాబాదేనా ప్లేసు? ప్లేస్ వచ్చేసి జైపూర్ దగ్గరలో. స్పెల్లింగ్ చెప్పారా ఊరి పేరు? JAIPUR. జైపూరా? అవును సార్. జైపూర్ రాజస్థాన్ లో ఉన్నదా లేదంటే ఆదిలాబాద్ లో ఇంకో జైపూర్ ఉందా? ఆదిలాబాద్ లో కూడా ఒకటి ఉంది సార్. అవునా? అది రాకపోతే ఆదిలాబాద్ తీసుకోండి. ఆదిలాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు సార్ ఒక 1.5 జర్నీ ఉంటుంది, 1.5 అవర్ అట్లా. అవునా, సరే సరే, ఆదిలాబాద్ వేద్దాం. ఆగండి, ఆదిలాబాద్ జైపూర్ అనకూడదు. జైపూర్ మంచిర్యాల డిస్టిక్ అనుకుంటా కదా? అవును సార్. అది తాత వాళ్ళ ఊరు, అక్కడ నేను పుట్టింది, అందుకని మాకు కరెక్ట్ గా తెలియదు కదా డిస్టిక్. ఓకే, మంచిర్యాల డిస్టిక్ అని తెలియదా? ఓకే, తెలియదు సార్. అంటే ఇప్పుడు డివైడ్ అయిపోయినాయి కదా సార్, అంతకుముందు ఆదిలాబాద్ ఉండే, ఇప్పుడు మంచిర్యాల అయింది. సరే, కన్ఫ్యూజన్ లేకుండా ఆదిలాబాద్ తీసుకుందాం. ఆగండి, ఆదిలాబాద్ తోనే టైం కరెక్ట్ చేసుకుందాం, అయిపోతుంది. ఓకే ఓకే సార్. సో 18 మార్చ్ 1990. అవును సార్. టైం వచ్చి రాత్రి 8 గంటలకి. ఉదయం 8 గంటలకి సార్. ఉదయం 8 గంటలకి. అవును సార్. ఒకసారి చెక్ చేద్దాము. మీకు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది, మేష లగ్నం వచ్చింది, అంతేనా? అవును సార్. మీ హైట్ ఎంత ఉంటుందండి? 5'6" ఉంటారా, 5'2" ఉంటారా? 5'2" ఉంటా సార్. ఓకే, రైట్. 750 అంటే మేష లగ్నానికి బుధ నక్షత్రం రావాలి. సో 8 అని వాళ్ళకి గుర్తుందా అండి? అవును సార్. ఒక 5-10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది, అంతేనా? అవును సార్. సో 752 వేసుకుందామండి, సెట్ అవుతుంది మోస్ట్లీ. ఒక 5-10 నిమిషాల్లో అయితే మాత్రం అది సెట్ అవుతుంది. ఓకే సార్. ఓకే, సో మేష లగ్నమే వస్తుంది, మీకు మంచిగా సెట్ అవుతుంది. సో మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్ నేను హౌస్ వైఫ్. ఇంతకు ముందు ప్రైవేట్ గా జాబ్ చేసేదాన్ని, మ్యారేజ్ అయినాక ఆపేసిన సార్. ఏం జాబ్ చేశారు ప్రైవేట్ గా? ప్రైవేట్ గా బస్ పాస్ ఇష్యూస్, ఆన్లైన్ దాంట్లో. ఓకే ఓకే ఓకే, బస్ పాసెస్ ఇష్యూస్ చేశారు. ఓకే, రైట్. తర్వాత ఈ మ్యారేజ్ ఏ ఇయర్లో అయింది? 21లో సార్, జనవరి 8th అయింది. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్ ఏంటిది మీది? సార్ మాకు ఓన్ హౌస్ ఏం లేదు, మేము ఓన్ హౌస్ కట్టుకోగలమా? మళ్ళీ మాకు డబ్బులు కూడా మా ఆయన సాలరీ మొత్తం ఇట్లా వృధా అయిపోతుంది, దాని గురించి అనేసి. వృధా అవడం అంటే ఎట్లా వృధా అవుతుంది? అంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళందరూ ఎవరు వర్క్ చేయరు. వాళ్ళ ఫ్యామిలీ. మరి ఇంట్లో ఏమి ఇవ్వట్లేదా? ఇంట్లో ఏం ఆపట్లేదు సార్. అంటే మా అవసరాల మందం అంతే, ఇంట్లో నిత్యావసరాల మందం అంతే, వెనకేయడం అంటూ ఏం లేదు సార్. మీ వారు ఏం చేస్తున్నారు మరి? తను మెకానిక్ సార్. ఓకే ఓకే, సరే. ఇప్పుడు మరి మీరు హౌస్ వైఫ్ ఉన్నారు, మీరు ఏమైనా చేస్తున్నారా మరి? ఇప్పుడు ఖాళీ సార్, పిల్లలు చిన్న వాళ్ళు, కొంచెం వీళ్ళు పెద్దగా అయినాక ఏమన్నా ట్రై చేస్తాం. 3 years ఉన్నాయా? ఒక బాబుకి 3 స్టార్ట్ అయినాయి సార్, ఇంకో బాబుకి 5 months కంప్లీట్ అయినాయి. ఓకే ఓకే, రైట్ రైట్. సో వాళ్ళు చిన్న ఉన్నారు, రైట్. సరే, చూద్దాము. 2021లో మీకు ఆస్పెక్ట్ ఏం ఫామ్ అయింది? సో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఎట్లా ఉంటది రేపొద్దున, మేము కట్టుకోగలుగుతామా లేదా అనేది చూడాలి, అంతేనా? అవును సార్. అవును సార్. ఓకే, రైట్. సో మరి యాన్సిస్ట్రల్ గా మీకు వచ్చేదానికి ఏమీ లేదా సార్? మీ పేరెంట్స్ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇచ్చేదానికి ఏమి సోర్స్ లేదా? లేదు సార్. పేరెంట్స్ అంటే వాళ్ళు డోరీ కింద ఇచ్చేసిర్రు, ల్యాండ్ ఇచ్చేసిర్రు సార్. అది వ్యవసాయానికి సంబంధించి. ఆ ల్యాండ్ ఉన్నది ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలా? ఆ ల్యాండ్ వ్యవసాయానికి సంబంధించింది సార్. మా అత్త వాళ్ళ తరపున ల్యాండ్ ఉంది, కానీ అది కొంచెం లిటిగేషన్ లో ఉంది. మరి అది మాకు వస్తుందా లేదా అనేసి.
వస్తే మీకే రావాలా, మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములు ఎవరన్నా ఉంటే పంచుకునేది ఉన్నదా మళ్ళీ? మళ్ళీ ముగ్గురు పంచుకోవాలి సార్. ముగ్గురు అంటారు, నలుగురు అనేది తెలియదు ఇంకా. ఓకే మా ఓకే సిస్టర్ ఇన్ లాగా కూడా అనేసి అంటున్నారు, 4 పాలు చేయాలి దాన్ని. ఓకే. అది ఎంత ప్లేస్ ఉన్నది? సార్ అది 8 గుంటలు అనుకుంటా సార్, నాకు కరెక్ట్ గా తెలియదు. అంటే గుంట అంటే 50 గజాలు కదా, 8 అంటే 400 అవును గజాలు సార్. అవుతుంది, మనిషికి 100 గజాలు వస్తుంది. సార్. సరే ఓకే, సరే చూద్దాం అసలు చార్ట్ ఎట్లా పోతుందో చూద్దాం, మన సైడ్ నుంచి అర్థం చేసుకుందాం. ఓకే సార్. మీది మేష లగ్నం వచ్చింది, లగ్నలాడు దశమంలో ఉన్నాడు, తర్వాత శుక్రుడితో పాటు రాహుతో పాటు కలిసి ఉన్నాడు, వాళ్ళందరూ చంద్ర అవును సార్. నక్షత్రంలో ఉన్నారు. చంద్రుడు వచ్చి డిబిలిటేట్ అయ్యి అష్టమంలో ఉన్నాడు. సో సార్. బుధుడు వచ్చి మళ్ళీ డిబిలిటేట్ అయ్యి లాభంలో ఉన్నాడు. సరే మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి కొంచెం పెద్దగా అయినాక ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా లేదా? ఏదైనా ప్రైవేట్ జాబ్ కానీ, ఇంకా ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ సార్, పూర్తిగా నేను ఏం నేర్చుకోలేదు. ఓకే, అంటే ఆస్ట్రాలజీ కూడా దాంట్లో కూడా చేయాలని ఏమన్నా. ఉంది అంతేనా? అవును సార్. ఓకే రైట్. సో బేసికల్లీ లగ్నాధిపతి దశమంలో ఉండడం, ఉచ్చ పొంది ఉండడం చాలా మంచిది. డెఫినెట్లీ అది మంచి ఫలితాలు ఇవ్వాలన్నమాట. సో పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి. కానీ వాళ్ళు సార్. ఇచ్చే అవకాశం ఉంది, చాలా వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు జాబ్ ఏదో ఒకటి చేయగలుగుతారు, ఖచ్చితంగా చేయలేరు అనేది అసలు క్వశ్చనే లేదు. లగ్న సప్తమాధిపతుల కలయిక దశమంలో ఉందనంటే మీరు బిజినెస్ అయినా సార్. చేయొచ్చు, ఇంకోటి ఏదైనా బట్టల వ్యాపారం చేయొచ్చు, ఆస్ట్రాలజీ అంటారా దాని గురించి కాంబినేషన్ చూద్దాం కానీ, బట్ ఏదైనా కానీ ఖచ్చితంగా చేయగలుగుతారు. పాయింట్ నెంబర్ 1. తర్వాత సార్. దశమాధిపతి యొక్క స్టార్ లార్డ్ అష్టమంలో పడ్డాడు కాబట్టి అది ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి ఉండేదానికి అవకాశం ఉంది. నీచంలో పడ్డాడు కాబట్టి కష్టపడి మనం లో స్టేజ్ నుంచి మంచి స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది, కానీ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఓకేనా? తర్వాత సార్. రవి బుధ ఇద్దరు కలిసి వేయంలో ఉన్నారు. అష్టాధిపతి వేయంలో గురు నక్షత్రంలో ఉన్నాడు, గురు వెళ్ళి తృతీయంలో ఉన్నాడు అనమాట. ఓకే. సార్. తర్వాత శని వచ్చేసేసి రవి నక్షత్రంలో ఉన్నాడు, రవి వ్యయంలో శని నక్షత్రంలో ఉన్నాడు. అంటే రవి శనిలో పరివర్తన ఉంది. సో ఇద్దరికి గురువే అధిపతి, గురువు తృతీయానికి కనెక్ట్ అయ్యాడు అనమాట. సో కాబట్టి రవిశనులు తృతీయానికి కనెక్ట్ అవ్వచ్చు, అదేం దోషం లేదు. అంటే మీరు చాలా బాగా మాట్లాడగలుగుతారు, ఒక్కోసారి గవాలని ఏదన్నా మాట కూడా అనేదానికి అవకాశం ఉంది. కనిపించిందా? అవును సార్. ఈ మధ్య చాలా కంగారు ఎక్కువైపోతుంది. అంతకుముందు వాకింగ్ అంటే మనం మాట్లాడే విధానం చాలా బాగుండేది. ఇప్పుడు తడబడిపోతుంది సార్. మెమొరీ పవర్ కూడా తగ్గిపోతుంది అవునా? పిల్లలైనప్పటి నుంచి. ఓకే 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 సరే చూద్దాం, ఆగండి. చార్ట్ అయితే పర్వాలేదు. ఏమి ఛాలెంజెస్ ఉన్నాయి, టైం ఎట్లా పోతా ఉందో చూద్దాము. 2021 వివాహం చూద్దాం. సో సప్తమాధిపతి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, సప్తమాధిపతి నక్షత్రంలో గ్రహాలంటూ ఏమీ లేవు కాబట్టి ఆయన రిజల్ట్ ఇస్తాడు. ఆయన స్టార్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఏంటిది, ఒక్కోసారి చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇష్యూస్ విత్ హస్బెండ్ ఉంటూ ఉంటాయి. అర్థమైందా? మీరు అనుకున్నట్టుగా ఉన్నాయి సార్. మనీ ప్రాబ్లం దాంట్లోనే ఇష్యూస్, మనీ విషయంలోనే. మీరు అది రీజన్ ఏదైనా అవ్వచ్చు, పూర్తి స్థాయిలో అన్ని మనం అనుకున్నట్టుగానే జరుగుతాయని అనుకోవద్దు. మన కష్టపడేది మనం కష్టపడాల్సి వస్తుంది, అదే చెప్తా ఉంది. అందుకే లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైతే మీ కళ కోసం కోరుకుంటున్నారో మీరు కష్టపడడం అనేది కన్ఫర్మ్. అది అర్థమైందా? సో ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, అది విషయం. చూద్దాము. తర్వాత టైం ఎలా పోతుందో చూద్దాం. మీకు వీనస్ దశ జరిగింది, రాహు భుక్తి జరిగింది, ఇది 2021 ఆ టైంలో. సో రాహు యొక్క స్టార్ లార్డ్ మూన్ 8th లో ఉన్నాడు, రాహు వచ్చేసేసి మీకు దశమంలో ఉన్నాడు. శుక్రుడి దశ జరుగుతుంది, శుక్రుడు స్టార్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు, రాహు స్టార్ లార్డ్ అష్టమం. అంటే పెళ్లి ఆల్ ఆఫ్ ఏ సడన్ గా అలా జరిగిపోయిందా? ఫాస్ట్ గా త్వరగా నిర్ణయించబడి త్వరగా జరిగిపోయిందా? అవునవును సార్. ఎప్పటి నుండో అనుకుంటున్నారు కానీ అది ఓకే కాలేదు, ఇది సడన్ గా అయిపోయింది సార్. ఓకే, అది అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్డ్ మ్యారేజ్ సార్. ఓకే ఓకే. ప్రోగ్రెసివ్ వీనస్ ఇవన్నీ బాగానే వెళ్ళాయి. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి ట్రైన్ ఇచ్చాడు, పెద్ద బ్యాడ్ ఆస్పెక్ట్ ఏమీ లేదు కాబట్టి ఓకే. 8th కనెక్ట్ అయింది కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ అయింది. సరే, కొంత ఇష్యూస్ ఉంటాయి, అది నడుస్తూ ఉంటుంది, ఏం చేయలేము. దశాలార్డు యొక్క స్టార్ లార్డు అష్టమంలో ఉన్నాడు. ఓకే సరే చూద్దాం. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 2024కి నెట్ల 10th హౌస్కి ట్రైన్ ఇస్తున్నాడు, కానీ ఆయన రెట్రోగ్రేట్ అవుతాడా చూద్దాం. జూపిటర్ స్టార్ లార్డ్ రాహు అంటే 23, 26 ఒక టైం ఫ్లో ఎట్లా పోతుందో చూద్దాము. మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయ్యేటట్టు అవకాశం ఉందా లేదా కూడా చూద్దాం. ప్రోగ్రెసివ్ వీనస్ 26, 27కి 10th హౌస్కి సెక్స్టైల్ ఇస్తుంది, మంచి ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 24 డిగ్రీల కన్నా ముందుగానే రెట్రోగ్రేట్ అయింది, అది కూడా మంచి విషయమే. ఓకే. తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ ముందుకు పోతున్నాడు, జూపిటర్కి ట్రైన్ అవుతాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ప్రోగ్రెషన్స్ మంచిగా పోతున్నాయి. ఓకేనా? ప్రోగ్రెషన్స్ మంచిగా పోతున్నాయి అంటే
మనం ఏదో ఒకటి ఖచ్చితంగా చేయగలుగుతాం అనమాట. ఏం చేయలేకుండా అయితే ఉండలేము. సో దాని తర్వాత ఆస్పెక్ట్స్ కూడా చూద్దాం. ప్రోగ్రెసివ్ సన్ మార్స్కి స్క్వేర్ అవుతాడు కానీ ఏం కాదులే, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్, ఒకసారి గైనికల్గా ఒక్కోసారి ఇబ్బందులు, కడుపు నొప్పి రావడం ఇట్లాంటివి కూడా చేస్తుంది. సో కాబట్టి హార్మోనల్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. కనిపించిందా మీకు కొంత? ఇదివరకు పిల్లలు కాకముందు ఉండేది సార్, పిసిఓడి ప్రాబ్లం ఉండేది. ఓకే ఓకే, సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. చార్ట్ మంచిగా పోతుందండి, అంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు లైఫ్ లో, అర్థమైందా? సో మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళగలుగుతారు. ఇద్దరు మగపిల్లలా? అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకేం టెన్షన్ ఏం లేదు కదా. సో మీరు కష్టపడుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ 10th house ఎక్స్ట్రా ఇస్తున్నాడు, శుక్రదశ జరుగుతుంది. శుక్రుడి లగ్నానికి పాపి వక్రత్వ దోషాన్ని పొందాడు. తర్వాత చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ అయిన వాడు బుధుడు యోగకారకుడితో కలిసి పంచమంలో ఉన్నాడు. చతుర్థంలో ఉన్న గ్రహం కూడా చంద్ర కేతువులు కలిసి ఉన్నారు ఒకే నక్షత్రంలో. అంటే చతుర్థాధిపతి స్పాయిల్ అవుతున్నాడు. కాబట్టి ఏమవుతుంది, గృహయోగం అనేది కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ అవుతుంది. అర్థమైందా? సో విపరీత యోగంతో ఇన్వాల్వ్ అయింది. యోగకారకుడు ఉన్నాడు కదా, సో వ్యాధిపతి, ఇట్ టేక్స్ టైం. సో ఎప్పుడు అనంటే చాలా టైం పడుతుంది. బట్ ఉన్న దానిలో మంచి మంచి ఆస్పెక్ట్స్ వస్తా ఉన్నప్పుడు మనం చూసుకోవాలి. మనకి కాంబినేషన్ లో ఎక్కడ వస్తుందో చూద్దాం. ఎందుకంటే రెట్రోగ్రేడ్స్, ఈ రాహుకేతువులు ఎఫెక్ట్ ఉన్నప్పుడు చాలా టైం పడుతుంది. సో ఉన్న దానిలో నేను మంచి ఆస్పెక్ట్ ఒకటి చెప్తాను, అంటే మనకి బ్రేకులు లేని టైం, అట్లాంటి ఆస్పెక్ట్ ఒకటి చూసి చెప్తానండి. ప్రోగ్రెసివ్ 10th house ఇక్కడ ఒక ఆస్పెక్ట్ తీసుకున్నది. ప్రోగ్రెసివ్ మార్స్ కూడా యురేనస్ కి ముందుగా సెక్స్టైల్ ఇచ్చాడు. మార్స్ సెక్స్టైల్ ఇచ్చాడు కానీ రెట్రోగ్రేట్ ఒకటి అయ్యాడు అనమాట యురేనస్. అబ్బా సరే, ప్రోగ్రెసివ్ సన్ కూడా 10th house ట్రైన్ అవుతాడు. రేపు సన్ దశ వస్తుంది, ఓకేనా? సన్ స్టార్ లాడు వీనస్ అయిపోయినాక సన్ దశ వస్తుంది. సన్ యొక్క స్టార్ లాడు సాటర్న్, ఇద్దరికి కూడా జుపిటరే. బట్ అది 9లో ఉండి 9వ అధిపతి చేత చూడబడ్డం అనేది విశేషం కదా, కాబట్టి అది కొంత మంచిది అవుతుంది. వీనస్ దశ గృహం ఇవ్వడానికి కొంచెం కష్టమే, అంటే 2033 వరకు కొంచెం కష్టంగానే ఉంది. అంటే ఇప్పుడు మీరు సేవింగ్ చేయాలి, మళ్ళీ ప్రాపర్టీ విషయం ఏంటో తేలాలి, మళ్ళీ వ్యవసాయ భూమి అయితే మళ్ళీ దాన్ని కన్వర్షన్ చేయాలి. సో ఇప్పుడు అట్లా మెయింటైన్ చేయండి, మీకు బాగా సమకూరాక కట్టుకుందరు. అర్థమైందా? కంగారు పడమాకండి. ఎందుకంటే చతుర్థాధిపతికి దోషం ఉన్నప్పుడు కొంత ఏజ్ తర్వాతనే, అంటే 48, 40 ఇట్లా రకరకాల ఏజెస్ ఉంటాయి. సో ఇది కొంచెం ఆలస్యంగా కట్టుకోవడమే మంచిది. కాబట్టి ఇమీడియట్ గా మీరు గృహాన్ని కట్టాలనే ఉద్దేశంతో వెళ్ళారనుకో, ఈఎంఐలు లోన్లు పెట్టి మనకి ఇబ్బంది అవుతుంది. వచ్చే నెల ఆదాయం సరిగ్గా రాలేదనుకో, మళ్ళీ లోన్లు కట్టడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ వక్రత్వ దోషాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆలస్యాన్ని సూచిస్తుంది. కాబట్టి కొంత మీ వాళ్ళు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక 10-15 ఏళ్ల మధ్యలో అలా కొంచెం వయసు వచ్చాక అప్పుడు మనం కడితే అప్పుడు ఖర్చులు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. కాబట్టి ముందుకెళ్ళాక ఆలోచించవచ్చు. ఇప్పుడైతే మీరు ఒక 1-2 ఏళ్ల తర్వాత మీకు అవకాశం ఉంటే మీరు కొంచెం పిల్లలు, మరి ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం దాటి వెళ్ళాలి కదా. సో ప్రోగ్రెస్ వీనస్ 10th house ఎక్స్టైల్ ఇస్తాడు. ప్యారలల్ గా మీరు నేర్చుకునేది నేర్చుకుంటూ ఈ 2026 2 ఏళ్లలో ఆలోచన చేయండి. అర్థమైందా? మీరు క్రియేటివ్ జాబ్ ఏదైనా దాన్ని తయారు చేసి అమ్మడం, అంటే ఈ బట్టలకు సంబంధించింది కానీ లేదనంటే అది క్రియేటివ్ జాబ్. లేదు ఆస్ట్రాలజీ నేర్చుకుంటా అన్నారు. సో లగ్న లార్డ్ అయిన వాడు 3rd house కనెక్ట్ అయ్యాడా, 8th house కనెక్ట్ అయ్యాడు. 3rd లార్డ్తో సంబంధం ఏమీ లేదు డైరెక్ట్ గా. 12th లార్డ్తో సంబంధం అంటే ఏమీ లేదు, అంటే గురువుని చూడట్లేదు, 12th house కూడా చూడట్లేదు. ఆస్ట్రాలజీ నాకు కొంచెం డౌటే ఉంది ఈ చార్ట్, అర్థమైందా? ఆస్ట్రాలజీ అని అనుకోవట్లేదు, అది మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో ఆస్ట్రాలజీ అనుకోవట్లేదు. కానీ మీకు క్రియేటివ్ జాబ్ ఏదైనా చేసేదానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఆన్లైన్లో శారీ సెల్లింగ్లు ఇలాంటివి చేస్తారు కదా, లేదంటే ఏదైనా క్రాఫ్ట్ తయారు చేసి అమ్ముతా ఉంటారు ఆన్లైన్లో, ఇన్స్టాగ్రామ్స్లో అట్లా. సో అలాంటిది ఏదైనా అవకాశం ఉంటే ఆలోచించండి. అంటే మీకు దాని మీద ఎక్స్పీరియన్స్ ఏముందో నాకు తెలీదు. అది కాదు నేను వేరే ఇంకేదైనా చేస్తానంటే మీ ఐడియాస్ చెప్పండి, దాన్ని బట్టి నేను ఫిల్టర్ చేస్తాను. ఇంకా ఏం అనుకోవట్లేదు సార్. అంటే స్టిచ్చింగ్ దాంట్లో ఓకేనా సార్? నేను ఇంకా నేర్చుకోలేదు స్టిచ్చింగ్. దాంట్లో అది ఓకే ఉంది. అది కాకుండా ఇంకా వేరే కూడా చేయొచ్చు అనమాట. అర్థమైందా? కెమికల్ కాంబినేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి ఏంటంటే మనకి ఈ 12th house కనెక్షన్, 8th house కనెక్షన్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి కొన్ని ఇది డొమెక్స్ లాంటివి కెమికల్స్ ఉంటాయి చూసారా, అట్లాంటివి ఏంటిదనంటే హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ తయారు చేసి తక్కువ రేటుకి ఇస్తా ఉంటారు కెమికల్ని.
సార్. అది మనకి అట్లాంటి కెమికల్ కూడా సెల్ చేయొచ్చు అనమాట. ప్యాకింగ్ మంచిగా చేయించేసి మనం ఒక మంచి డబ్బాలు అవి కొనుక్కొని అట్లా కూడా చేసుకోవచ్చు. సార్. అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా కూడా అవకాశం ఉంది. లేదు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి మళ్ళీ ఒకసారి అడగండి, నో ప్రాబ్లం. మీ వచ్చిన ఇంట్రెస్ట్ లో బాగుంటుంది అని చెప్తాను. మీకు 26 వరకు డిసైడ్ అవ్వచ్చు. లేదు నాకు అవన్నీ అక్కర్లేదండి, నేను ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద టీచింగ్ చేసుకుంటానంటే అది కూడా మీకు అవకాశం ఉంది. ఎందుకంటే 9th హౌస్ కూడా జూపిటర్ కనెక్ట్ అవుతున్నాడు, వీనస్ 10th హౌస్ కి సెక్స్టైల్ ఇస్తుంది, వీనస్ కూడా దశమంలో ఉంది. ఆ టీచింగ్ కూడా అవకాశం ఉంది. సార్ టీచింగ్ దాంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే మనది బీకామ్ ఫీల్డ్ సార్. అంటే అటు సైడ్ నుండి టీచింగ్ అంటే కామర్స్ దాంట్లో ఓకేనే సార్. ఏదైనా అదే మీకు వచ్చిన దానిలో ఎందుకంటే అవన్నీ మూన్ స్టార్స్ లో ఉన్నాయి కదా, అట్లాంటిది ట్రై చేయండి. లేదు మీకు కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడిటర్స్ ఉంటారు, వాళ్ళ ఇంటికి ఆటోమేటిక్ గా వర్క్ కూడా ఇస్తారు మనకి, అర్థమైందా? సో మీరు ఫైలింగ్ చేసి మీరు అలా కూడా చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అప్పుడు మీరు. సార్ అంటే లా చేయాలని ఇంట్రెస్ట్ కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్. అది కూడా నేను కంప్లీట్ చేయగలనా లేదంటే? అది 8th హౌస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కదా, అది మంచిగా ఉంటది. చదవండి మరి లా. ఇప్పుడు 2 years ఇంట్లో ఉండి డిస్టెన్స్ లో ఒక లా కాలేజ్ లో అప్లై చేసుకున్నారనుకో, అది కూడా బాగుంటుంది మీకు. అది ఇంకా బాగుంటుంది, అది ఇంకా సుపీరియర్ గా ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం పిల్లలతో మనం మేనేజ్ చేస్తూ ఇవన్నీ చెయ్యాలంటే కొంచెం ఇబ్బందే మామూలుగా, నేను మీ పొజిషన్ లో ఉన్నా కూడా. సో అదే లా చేశారనుకో, మీకు మంచి కేసెస్ వచ్చాయనుకో చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు జూపిటర్ ఆస్పెక్టింగ్ 9th హౌస్, లీగల్ కి అక్కడ మార్స్ రాహు మంచి కాంబినేషన్ ఉంది క్రిటికల్ థింకింగ్ కి. దాని స్టార్ లాంటి 8th హౌస్ కి కనెక్ట్ అయ్యాడు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కి అవకాశం ఉంది. ఎట్లనో ప్రోగ్రెషన్స్ బాగున్నాయి. సో లానే ఫైనల్ చేసుకోండి. ఫైనల్ చేసుకుని దాని మీద అగ్రెసివ్ గా కష్టపడండి, సరేనా? ఈ 2 years ఇక టైం వేస్ట్ చేయకుండా మనం చదివితే అక్కడికి ఫినిష్ అయింది అనుకో, అక్కడ ఆపర్చునిటీయో ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది, మెల్లగా ముందుకెళ్తుంది. ఓకే సార్, సరేనా? సార్ ఫ్యామిలీ ఇష్యూస్ అనేది ఇంకా అట్లాగే కొనసాగుతాయా సార్? అంటే మదర్ ఇల్లా గానీ సిస్టర్ ఇల్లా గానీ వాళ్ళ తరపున కొంచెం టార్చర్ లాగా అనిపిస్తుంది. వాళ్ళు అట్లనే ఉంటారు, వాళ్ళు మారేది ఏమి ఉండదు. మనమే మారాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే అక్కడ చతుర్థంలానికి దోషం ఉంది. మీరు అడిగింది ప్రాపర్టీ, మదర్ ఇల్లా అవన్నీ అడిగారు, బట్ అన్నిటికీ కూడా ఆలస్యమైన రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీ వర్కే అన్నిటికీ సమాధానం. మీరు చేసే పనే అన్నిటికీ సమాధానం, అంతే. మీరు మీ వర్క్ నే దైవంగా భావించాలి ఇక. అర్థమైందా? నేను చెప్పింది కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించచ్చు కానీ, బట్ విషయం చెప్పాలి కదా. సరే, ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.